పోయినా ఇవ్వకు లెటర్ పెట్టాను ఆయన. లెటర్ పెడితే ఆయన పోయేటప్పుడు ఏమని చెప్పినా, అమ్మ నీకు నేను సంతకం పెట్టినా రివ్యూ ఆఫీసులో ఇచ్చిన, నువ్వు ఆ సార్ వాళ్ళని అడిగి ఇప్పించుకొని చెప్పాడు. ఇప్పించుకొని వేసుకో ఒకతోటి అని చెప్పిండు. చెప్తే సరే నాయన అన్న అని తిరిగితే ఆయన ఏమన్నాడు, అమ్మ నువ్వు ఇక్కడ తిరగొద్దు ఆఫీస్కు దినాం, నీవు సాధు కదా ఏడనవుతుంటే వేసుకోపో మూలన, ఎందుకు దానికి ఎందుకు తిరుగుతున్నామని అన్నాడు. సరే అని మొక్కి వచ్చి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకుంటే సీన్ వచ్చి పడగొడితే మొక్కితే కూడా ఈనలే పడగొట్టిపోయాడు. మళ్ళీ ఒకసారి ఒక 4 రోజులు ఆగి మళ్ళీ వేస్తే సిరిగిరి వచ్చిండు, మొత్తం కోపిచ్చి పోయిండు. ఇప్పుడు ఎవరు వచ్చి చేసారు? ఇప్పుడు ఎవరు చేసిండ్రు నాకు తెలియదు, నేను లేనిడా నన్ను విలువలే. తోనికి తోలకపోతా నేను ఇప్పిస్తా, నువ్వు భయపడకాకు, నువ్వు దేవుని పెట్టినావు దీపం పెట్టినావు అది అందరికీ సంబంధం అని చెప్పి పోయిండు. ఎమ్మడి ఏడ్చుకుంటా పోతే పోయిండు. ఆడికి పోయిన తర్వాత నేను చెప్తా అన్నాడు, కనపడకుండా పోయిండు. నాకు తెలియదు, నేను వేసుకున్న బందోబస్తుగా పీకేసి ఇట్లా దేవుణ్ణి అంత తీసేసిండ్రు, దేవుని కంపలేసిండ్రు, మండే జ్యోతిని తీసేసిండ్రు. అదే బాధ నాకు. ఇప్పుడు మండే జ్యోతిని ఎత్తేసిండ్రు కంపల. ఒక దేవుని పెట్టుకున్న మనందరికీ దేవుడు, నా మీద కోపం ఉన్న దేవుడు ఎందుకు ఏం చేసిండు, దేవుని కంపలేసిపోయినరు. నిన్న పొద్దు మూకులు దేవుడు కొరకు అంత బాధపడిపోయినా చేసిన ఆయన సాదే నేను సాదే కదా, మరి నాకు పర్మిషన్ లేదు, ఆ సాదికి ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఆయన గుడి చుట్టూ తిరుగుతాడు, ఆయనకు ఏనుగల చెరుకు కట్టమైన ఇల్లు ఉందంటాడు, ఆ ఇల్లు ఏడ రుజువు చూపించాలి. ఆయన నాకు ఎన్నేళ్ళ నుంచో తెలుసు, ఆయన నేను గుడి చుట్టూ తిరిగి మొక్కేవాళ్ళం. ఆయన సాదే నాలకనే. నా పేరు నీలమ్మ మాత. ఆయన పర్మిషన్ వచ్చింది, ఎవరిచ్చిండ్రు పర్మిషన్? దేవస్థానం పర్మిషనే లేదు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చోటుకన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు 3 దినాలలో ఎట్లా వచ్చింది పర్మిషన్? ఆయన ఒక్కడైనా సాధు, నేను ఆడ మంచిని మరుగుతోనే ఉండేదాన్ని, ఆయన మగ మంచి ఏడైనా తిరిగి ఉంటాడు.